మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చిన్న విశ్లేషణ. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లగ్న, రాశి, నక్షత్రం. మీ జాతకంలో ఎలాంటి స్థితి పొంది ఉన్నారు వీరు? శుభ అశుభ ఫలితాలు. ఫస్ట్ లగ్నం గురుపాలిత లగ్నమా, శనిపాలిత లగ్నమా మీది? చూడండి, గురుపాలిత లగ్నాలంటే ఇక్కడ గురువు అని రాస్తూ ఉన్నాను. అవి గురుపాలిత లగ్నాలు. మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన. ఇవి గురుపాలిత లగ్నాలు. శనిపాలిత లగ్నాలు వృషభ, మిథున, తుల, కన్య, మకర, కుంభాలు. ఓకేనా? ఇవి శనిపాలిత లగ్నాలు. మరి అట్లాగే రాశి అంటే ఇవి వస్తుంది. చంద్రుడు ఏ పాలిత రాశిలో ఉంటే అది. నక్షత్రాలు కూడా అంతే. గురుపాలిత గ్రహాలకి ఏ నక్షత్రాలు అయితే ఉన్నాయో అవి గురుపాలిత, శనిపాలిత. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, జాతకం చూడగానే చాలాసార్లు చెప్పాను, భాగ్యాధిపతి చూడడం, రవిచంద్రులు ఎలా ఉన్నారు, లగ్నాధిపతి ఎలా ఉన్నారు, ఇవి బాగానే ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏ పాలిత లగ్నంలో జన్మించారు అన్నది ఫస్ట్. గురుపాలిత లగ్నమా, శనిపాలిత లగ్నమా? గురుపాలిత లగ్నాలకి గురుగ్రహం ప్రధానం. ఓకే. శనిపాలిత లగ్నాలకి శుక్రగ్రహం ప్రధానంగా తీసుకోండి. రెండు నైసర్గిక శుభగ్రహాలను తీసుకుంటే మీది ఏ లగ్నం? గురుపాలిత లగ్నం అయితే గురుగ్రహం ప్రధానం, శనిపాలిత లగ్నం అయితే శుక్రగ్రహం ప్రధానం. ఇప్పుడు గురుపాలిత లగ్నం అయ్యి రాశి ఏమి అయ్యింది చూడండి. అంటే గురుపాలిత రాశి అయిందా, శనిపాలిత రాశి అయిందా? రెండు. ఇంకా నాలుగో పాయింట్, నక్షత్రం ఏదయ్యింది మరి? నక్షత్రం ఏదయ్యింది? గురుపాలిత నక్షత్రమా, శనిపాలిత నక్షత్రమా? ఇప్పుడు మీరు గురుపాలిత లగ్నంలో పుట్టి గురుపాలిత రాశుల్లో లగ్నాధిపతి ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. మీరు శనిపాలిత గురుపాలిత లగ్నంలో పుట్టారు, మీ గురుపాలిత లగ్నంలో పుట్టారు, గురుగ్రహం మీ లగ్నాధిపతి గురుపాలిత రాశుల్లో ఉంటే మంచిదే. లేదు, గురుపాలిత లగ్నంలో పుట్టారు, గురుగ్రహం ప్రధానం కాబట్టి గురుగ్రహం గురుగ్రహం గురుపాలిత రాశిలో ఉంటే 100% గట్టి జాతకం. ఓకే. గురుపాలిత లగ్నంలో పుట్టినప్పుడు గురుగ్రహాన్ని చూసుకోండి. మరి నక్షత్రం గురుపాలిత, శనిపాలిత చూడండి. అంటే ఎట్లా? రవిచంద్ర నక్షత్రాలు, కుజుడు నక్షత్రం, గురు నక్షత్రాలు, ఇవి గురుపాలిత నక్షత్రాలే. ఓకేనా? గురుపాలిత లగ్నంలో పుట్టి శనిపాలిత రాశి అయ్యింది అంటే ఇప్పుడు మీన లగ్నంలో జన్మించారు, మకర రాశి వారు. లగ్నం మీన లగ్నం, మకర రాశి వారు. ఓకేనా? ఇందులో మకర రాశిలో గుర్తు పెట్టుకోండి, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. అంటే ఈ మూడు కూడా శనిపాలిత రాశిలో గురుపాలిత నక్షత్రాలు ఉన్నాయి. ఓకేనా?
చంద్ర రాశ్యాధిపతి శని భగవానుడు అవుతారు. చంద్ర నక్షత్రాధిపతి గురుపాలిత లగ్నంలో పుట్టారు. చంద్ర నక్షత్రాధిపతి ఏమవుతారు? గురుపాలిత గ్రహాలు అవుతాయి మకర రాశి అయితే. అంటే ఇక్కడ మీ జాతకానికి 2 పాయింట్స్ వచ్చాయి, 2 పాయింట్స్. ఇక్కడ ఉత్తరాషాఢ, ధనిష్ట, శ్రవణం ఈ 3 కూడా గురుపాలిత గ్రహాలే. చంద్రుడు ఉత్తరాషాఢ మీద ఉన్నారనుకోండి, మీ రవి గ్రహం ఎక్కడ ఉన్నారు? గురుడికి గాని లేదా మీ లగ్నాధిపతి గురువైనా మీ చంద్రుడు ఎక్కడున్నారు? లేదా చంద్రుడు ఇక్కడే ఉంటారు. సారీ, మీ చంద్రుడు శ్రవణ అయితే శ్రవణంలోనే చంద్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడిని తీసుకుందాం. ఇంకా ధనిష్ట నక్షత్రం కుజగ్రహం ఎక్కడున్నారు అంటే లగ్నాధిపతి గురుడు కాబట్టి మీది ఏ నక్షత్రం అవుతుంది? మకర రాశి అయితే గురుపాలిత నక్షత్రం అవుతుంది. గురునికి, చంద్రునికి, గురునికి, కుజుడికి, గురుడికి, రవికి కాంబినేషన్ చూసుకోండి ఎట్లా ఉంది. వీరు గురుగ్రహం, రవి కలయిక ఉంది. ఎక్కడ ఉండాలి? ధనస్సు, వృశ్చికం, మేషం, ఓకే, కర్కాటకం, సింహం. ఇక్కడ మీనం ఉంది. షష్టాధిపతి వచ్చి లగ్నంలో ఉండడం అంత మంచిది కాదు. గురువు ఉన్నప్పుడే రవి ఉండాలి, లేకపోతే ఉండకూడదు. ఇక్కడ పాయింట్ వేరే, ఓకేనా. లగ్నకారకుడు అయినప్పటికీ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు ఇక్కడే ఉంటారు కాబట్టి చంద్రుడు మకర రాశిలోనే ఉంటారు కాబట్టి చంద్రుడు ఇక్కడే ఉంటారు, వారిని తీసుకోవద్దు. ఇంకా కుజుడు, రవి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు గురుపాలిత లగ్నాలకి గురుడు, ఇప్పుడు వృశ్చిక లగ్నం అనుకోండి, పంచమాధిపతి గురుడు అంటే లగ్నాధిపతి అవ్వలేదు కదా. అంటే గురుపాలిత లగ్నాలకి గురుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రాశిలో ఉన్నారన్నది. గురుపాలిత రాశిలో ఉంటే జీవితం ఈజీగా వెళ్ళిపోతుంది. శనిపాలిత రాశిలో ఉన్నప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. అంటే ఎక్కడ ఉంటారు? మీనలగ్నం శనిపాలిత అయితే సప్తమంలో గురుడు, అష్టమంలో గురుడు, ఇది శనిపాలిత రాశులు నేను టిక్కి పెడుతున్నాను. మకరంలో గురుడు, కుంభంలో గురుడు, వృషభంలో గురుడు, ఇవి శనిపాలిత రాశులు. మిథున, కన్య ఇక్కడ అంత ఫేవరబుల్ గా ఉండడు. అది ఏ గురుపాలిత లగ్నాలకైనా గురుగ్రహం గురుపాలిత రాశుల్లో ఉంటే ఈజీ వే ఉంటుంది. ఒకటి నక్షత్రం అదే మీకు ఇప్పుడు కుంభలగ్నం అనుకోండి, ఇందులో ఏముంటాయి? ధనిష్ట, కుంభరాశి అయితే శతభిషం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఇక్కడ గురుడు నక్షత్రం, 2 గురు నక్షత్రాలు ఉన్నాయి. అంటే గురుపాలిత లగ్నం అయినప్పుడు చంద్రుడు గురుపాలిత నక్షత్రం అయితే ఆ జాతకానికి బలం కలిగి ఉంటుంది అని అర్థం. ఓకే, రాశ్యాధిపతిని తీసుకున్నప్పుడు శనిపాలిత రాశి అయింది మీకు. అంటే ఆ రాశ్యాధిపతి జాతక చక్రంలో ఇదే మీన లగ్నానికి శని భగవానుడు శుభుడు కాదు. శుభుడు కానప్పుడు ఈయన ఇదే 11లో గాని 12లో గాని ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి. ఓకేనా, శుభ ఫలితాలు ఉంటాయి. లేదు అష్టమంలో శుక్రుడింట్లో ఉచ్చపట్టిన శుభ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అష్టమకారకుడు అష్టమంలో, వ్యయకారకుడు వ్యయంలో ఉన్నట్టు ఇక్కడ స్వక్షేత్రం, ఇక్కడ ఉచ్చ. ఇది ఇప్పుడు శనిమాలిత లగ్నంకి వెళ్దాం.
ఇదే కుంభలగ్న జాతకులు. శనిపాలిత లగ్నం. శనిపాలిత లగ్నం అయితే శని భగవానుడు ఎక్కడ ఉన్నారు? ఆయన శుక్రగ్రహం చెప్పుకున్నాం. శని భగవానుడు ఎక్కడున్నారు? శుక్రగ్రహం ఎలా ఉన్నారు చూసుకోవాలి. గురుపాలిత లగ్నాలకి గురుడు బాగుంటే జాతకం బాగున్నట్లే. శనిపాలిత లగ్నాలకి శుక్రగ్రహం బాగుంటే 100% జాతకం బాగున్నట్టే. వీళ్ళు కష్టపడకుండా అన్ని పనులు ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా శనిపాలిత లగ్నాలకి శని భగవానుడు ఎక్కడ ఉన్నారు దాన్ని బట్టి, అంటే శనిపాలిత రాశుల్లోనే ఉన్నారనుకోండి మంచిదే. అయినప్పటికీ శుక్రగ్రహం పాపగ్రహాలతో ఉండకూడదు. శుక్రగ్రహం మీద పాపగ్రహ దృష్టి ఉండకూడదు. శుక్రుడు ఇంపార్టెంట్ కదా. గురుపాలిత లగ్నాలకు కూడా అంతేనండి, శుక్రుడు ఇంపార్టెంట్ కదా. అట్లాగే మీ జాతకంలో శుక్రగ్రహానికి వేరొక శుభదృష్టి ఉండి శని భగవానుడికి వేరొక శుభగ్రహం నైసర్గిక శుభ అంటే గురుని దృష్టి కానీ శుక్రుని దృష్టి కానీ ఉంటే శనిపాలిత లగ్నాల వారు ఈజీ వేలో పనులు జరుగుతాయి వాళ్ళకి. ఓకేనా? ఇంకా నక్షత్రంకి వచ్చినప్పుడు నక్షత్రం శనిపాలిత లగ్నాల వారికి గురు నక్షత్రాలు అయ్యాయి అనుకోండి. గురు నక్షత్రాలు కుంభలగ్నానికి గురు నక్షత్రం అంటే 2, 11 అధిపతి అయ్యారు. ఎవరు? గురుడు. కుజుడు 3, 10 అయ్యారు. ఇంకా చంద్రుడు 6, సప్తమం రవి. ఓకేనా? గురుడు 2, 11కి అయ్యారు. శనిపాలిత లగ్నాలకి గురుగ్రహానికి వచ్చింది. 3, 10 కుజగ్రహానికి వచ్చింది. శనిపాలిత లగ్నాలకి కుజగ్రహానికి వచ్చింది అంటే గురుపాలిత అవుతుంది. ఇంకా 6, 7 గురుపాలిత గ్రహాలే అవుతున్నాయి. ఇదే కుంభలగ్నానికి. అప్పుడు ఈ గురుగ్రహం మీ శని భగవాన్ని చూసినా, రవిని చూసినా, చంద్రుణ్ణి చూసినా, కుజగ్రహాన్ని చూసినా, లేదా కలయిక ఉన్న మంచి ఫలితాలే ఉంటాయి. లేదండి శనిపాలిత లగ్నం శని భగవాన్ని చూడట్లేదు, శుక్రగ్రహాన్ని చూస్తున్నారు శుభగ్రహాలు, గురుగ్రహం మంచిది. లేదు శని భగవాన్ని చూస్తున్నారు మంచిది. లేదు మీ జన్మ నక్షత్రాధిపతిని చూస్తున్నారు మంచిది. గురుపాలిత లగ్నాలకి నైసర్గిక శుభగ్రహాలు ఆధిపత్యం వహిస్తాయండి. శనిపాలిత లగ్నాలకు కూడా నైసర్గిక శుభగ్రహాలైన బుధ శుక్రులు కూడా దేనికి ఆధిపత్యం? భాగ్యానికి, పంచమానికి వహిస్తాయి. గురుపాలిత లగ్నాలకి ఒక్క గురుడే నైసర్గిక శుభగ్రహం, భాగ్యాధిపతి. రవిగ్రహం శుభుడు కాదు, గురుపాలిత గ్రహమైన. మరి కర్కాటక లగ్నానికి కుజుడయ్యారు పంచమాధిపతి, 9 గురుడయ్యాడు. 9 గురుకు వచ్చింది కాబట్టి మంచిదే. ఇందులో కూడా శనిపాలిత లగ్నాల వారికి 5, 9 కంపల్సరిగా బుధ శుక్రులకే వస్తుందండి. మిథున లగ్నం శుక్రుడు, 9 శని భగవానుడు అయ్యారు. పంచమాధిపతి శుక్రుడు, 9 శని భగవానుడు. ఇక్కడ భాగ్యాధిపతి మళ్ళీ నైసర్గిక పాపగ్రహం.
ఒక పంచమ స్థానానికి శుక్రుడు వచ్చాడు. అదే తులా లగ్నం, మళ్ళీ శని భగవానుడు అయ్యారు, బుధుడు అయ్యారు. అంటే ఒక భావానికి శుభగ్రహానికి వస్తుంది. శనిపాలిత లగ్నాలకు కూడా గురుపాలిత లగ్నాలకి ఒక భావానికి నైసర్గిక శుభగ్రహం ఆధిపత్యం, నైసర్గిక పాపగ్రహం ఆధిపత్యం. ఇట్లాగే శనిపాలిత లగ్నాలకు కూడా. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే, మీ జన్మజాతక చక్రంలో శనిపాలిత లగ్నం అయ్యింది, శుభగ్రహం ఏ భావానికి ఆధిపత్యం వచ్చిందో ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాను. అంటే మిథున లగ్నం, పంచమాధిపతి శుక్రుడు, శుక్రగ్రహ నక్షత్రంలో పుడితే 100% శనిపాలిత లగ్నమైన మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు ఇంపార్టెంట్ కాబట్టి. లేదు బుధ గ్రహానికి వచ్చిందండి అంటే బుధ నక్షత్రంలో జన్మించిన శుభ ఫలితాలు ఉంటాయి. గురుపాలిత లగ్నాలకి గురుడు ఇంపార్టెంట్ కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. కుజుడు నక్షత్రం వచ్చినా, రవి నక్షత్రం వచ్చినా మంచి ఫలితాలు ఉంటాయి. శనిపాలిత లగ్నమయ్యి, శనిపాలిత నక్షత్రమయ్యి, శనిపాలిత రాశి అయితే అన్నీ శని భగవానుడితో లింక్ అన్నమాట. అది అర్థం. అంటే పనులు ఏవైనా లేట్గా సాగుతాయి వీరికి అని అర్థం. అప్పుడు ఒక్క శుక్రగ్రహాన్ని చూడండి. శుక్ర నక్షత్రాల్లో పుట్టిన, బుధ నక్షత్రాల్లో పుట్టిన అప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తుంది శనిపాలిత లగ్నం అయినప్పుడు. నెక్స్ట్ ఈ శని భగవాన్ని నైసర్గిక శుభగ్రహాల్లో ఒక గ్రహమైనా చూస్తే లేట్ అన్నది తగ్గి ఫాస్ట్ పెరుగుతుంది జీవితంలో అన్ని పనులు. అందుకే శనిపాలిత లగ్నాల వారికి, గురుపాలిత లగ్నాల వారికి చాలా తేడా ఉంటుందండి. పనులు ఇచ్చే ఆటంకాలు ఇవన్నీ కూడా. గురుపాలిత లగ్నంలో పుట్టడం ఒక వరం. అలాగే గురుడు బాగుండాలి చెప్పుకున్నాను కదా. గురుడు గురుపాలిత రాశుల్లో ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు, మంచిది. గురుపాలిత నక్షత్రంలోనే పుట్టారు, గురుపాలిత లగ్నంలో పుట్టి ఇంకా మంచిది. కానీ రాశి అవ్వదు ఇందాక చెప్పినట్టు. అప్పుడు చంద్ర రాశ్యాధిపతి ఒక శుభగ్రహంతో చూడబడుతుంటే 100కి 100% వీళ్ళు అదృష్టవంతులు. ఇంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో అర్థం అవ్వకపోతే మరొకసారి చూడండి. ఏమీ లేదు, గురుపాలిత లగ్నంలో పుట్టినప్పుడు ఏ నక్షత్రం అయ్యింది, ఏ రాశి అయ్యింది చూసుకోండి. గురుపాలిత లగ్నాల వారికి గురుడు ఇంపార్టెంట్ కాబట్టి గురు మహర్దశతో పుడితే చిన్నప్పుడే శని మహర్దశ అయిపోతుంది, మంచిది. శనిపాలిత లగ్నాల వారికి శుక్రగ్రహ నక్షత్రాలతో పుడితే చిన్నప్పుడే ఇబ్బందికరమైన గ్రహాలు దశలు వెళ్ళిపోతాయి. అందుకని ఇంతే తేడా. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.